నేర్చుకుందాం. శ్రద్ధగా వినాలి. దేవుని వాక్యాన్ని మీరు సరిగా వినకపోతే మీకు దైవిక జ్ఞానం కలగదు. మనుషుల జ్ఞానం మీ దగ్గర ఎంతున్నా అది మీ జీవితాన్ని సంతోషంగా మార్చలేదు. ఏదో డబ్బులు ఇవ్వచ్చు, ఏదో కొన్ని స్థలాల్లో నెగ్గేటట్లుగా మిమ్మల్ని చేయొచ్చు, ఒక మంచి ఇల్లు కట్టుకునేటట్లు చేయొచ్చు, లేదా ఒక మంచి బిడ్డలను పెంచేటట్లుగా చేయొచ్చు, లేదా మీ ఆఫీసుల్లో మీ పనుల్లో వెరీ గుడ్ అనిపించుకునేటట్లు చేయొచ్చు. కానీ జీవితం ఆనందమయంగా మారాలంటే మాత్రము దైవిక జ్ఞానం మనిషికి కావాలి. దైవిక జ్ఞానం ఎలాంటిదంటే భూ సంబంధమైన అన్ని రకాలైన పరిస్థితులను చక్కగా మేనేజ్ చేయగలిగిన శక్తివంతమైనది దైవ జ్ఞానం. ఈ భూమి మీద జీవనానికి చాలా రకాలైన జ్ఞానాలు కావాలి, చాలా రకాలైన జ్ఞానాలు. కొంతమందికి ఆర్థికమైన తెలివితేటలు భలేగా ఉంటాయి, ఆరోగ్యం గురించి అసలు తెలియదు. కొంతమంది ఆరోగ్యం గురించి మంచి కేర్ తీసుకుంటారు, రూపాయి సంపాదించరు. కొంతమంది కుటుంబాన్ని భలే నడిపిస్తారు. ఆఫీసులో వాళ్ళకి అసలు ఏమి తమ్మరమ్మ వీడికి వచ్చి పని రాదు, వీడికి ఎలా ఉద్యోగం వచ్చింది అంటారు.